ఓం నమః శివాయ. 2010వ సంవత్సరంలో స్థాపించిన అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం ఆశ్రమ ప్రాంగణంలోనే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కూడా కొలువై ఉన్నారు. ఈ సేవాశ్రమానికి ఒక విశేషముంది. భక్తి మార్గం, సేవా మార్గం ఒకే చోట కల్పించిన పుణ్య ప్రదేశంగా ఇక్కడకు వచ్చే భక్తులు స్వామివారి సేవలో తరించి అభాగ్యుల ఆకలి తీర్చడంతో మాటల్లో చెప్పలేని ఆత్మసంతృప్తి పొందుతున్నారు. దీనులను ఆదుకోవాలనే గొప్ప ఆలోచనతో యాదాద్రి భువనగిరి జిల్లా దాసిరెడ్డిగూడెం నుండి వచ్చిన కె సంజీవరెడ్డి, సరితా దంపతులు, వారి కుటుంబ సభ్యులు భక్తి సేవా మార్గాలలో తరించారు. ముందుగా ఈ శివ బంధువులందరూ కలిసి శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. భక్తులందరూ శంకరునికి అభిషేకం చేసి అపురూపమైన అనుభూతిని పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామివారిని అలంకరించారు. సంజీవరెడ్డి గారు ఘంటానాదం చేస్తుండగా అర్చకులు స్వామివారికి నీరాజనం సమర్పించి భక్తులకు స్వామివారి అనుగ్రహం పొందేందుకు హారతి అందించారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అనంతరం సేవామూర్తులందరూ ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ క్రమంలో అర్చకులు ఇచ్చిన ఇటుకలు ఆశ్రమ వ్యాన్లో తీసుకువెళ్లి రాజగోపుర నిర్మాణానికి వారి చేతులతో అందించి గొప్ప పుణ్యకార్యంలో భాగమయ్యారు. తదనంతరం అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించి ఒకప్పుడు రోడ్లపై పిచ్చివాళ్లలా తిరిగి పునర్జన్మ పొందిన శివపుత్రులను ప్రత్యక్షంగా వీక్షించారు. అదేవిధంగా నిర్భాగ్యుల వైద్యశాలను సందర్శించి అనాథులకు అందుతున్న వైద్య చికిత్సల గురించి వైద్య సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి కె సంజీవరెడ్డి గారు అభాగ్యుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. మానవత్వంతో అభాగ్యులకు అండగా నిలిచిన సేవామూర్తి సంజీవరెడ్డి గారి కుటుంబానికి ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.